వెల్కమ్ బ్యాక్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతోంది. అయితే నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారికి మాత్రం నిరాశే మిగులుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ పార్టీలో పదవుల పంపకాలపై కదలికలు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. త్వరలో ఓ 1/2 డజను మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గతంలో గులాబీ బాస్ తానిచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలెంతకీ ఈసారైనా పదవుల పందేరం జరుగుతుందా? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మార్కెట్ కమిటీల నియామకాలు పూర్తి చేయడంతో పాటు అడపాదడపా దేవాదాయ కమిటీల నియామకాలు మాత్రం జరుగుతున్నాయి. ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన క్షేత్రస్థాయి నాయకులకు ఈ పదవుల పంపకంతో కొంత ఉపశమనం దొరుకుతోంది. మార్కెట్ కమిటీ నియామకాలు ముగియటం, ఇప్పుడిప్పుడే దేవాలయాల కమిటీ నియామకం కూడా ప్రారంభమవటం పార్టీ శ్రేణులకు ఊరటనిస్తుండటంతో ఇప్పుడు పార్టీ యువజన విభాగం నేతలు గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన కీలక నాయకులతో పాటు మరికొంతమందికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడానికి సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కార్పొరేషన్ పదవుల నియామకం ఈసారి మాత్రం జరిగిపోతుందంటున్నారు. వరంగల్ జిల్లా నుంచి పెద్ది సుదర్శన్ కు త్వరలో ప్రకటించే జాబితాలో అవకాశం ఉంటుందంటున్నారు. పార్టీకి లాయర్, కేసీఆర్ కు నమ్మకస్తుడు అన్న ముద్ర ఉంది పెద్ది సుదర్శన్ మీద. గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన సుదర్శన్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ లేకపోవడంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారంట గులాబీ బాస్. ఇక నల్గొండ జిల్లా నుంచి బండా నరేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు మిస్ కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం వస్తుందనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి కమిట్మెంట్ ఉండటంతో అది కూడా చేజారిపోయింది. దాంతో నల్గొండ జిల్లా నుంచి బండా నరేందర్ రెడ్డి పేరు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఈసారి పదవులకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు ఛాన్స్ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. యూత్ కోటాలో మాత్రం రాకేష్ కు అవకాశం ఉంటే ఉండవచ్చంటున్నారు. ఇక పాలమూరు జిల్లా కోటాలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి కూడా అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొంత క్లీన్ ఇమేజ్ ఉన్నవారికి అవకాశం ఇస్తే పార్టీకి ప్రభుత్వంపై సానుకూల ప్రభావం ఉంటుందన్నది కేసీఆర్ ఆలోచనగా చెప్తున్నారు. అందులో భాగంగానే మరికి అవకాశం కల్పించాలనుకుంటున్నట్టు సమాచారం. మొత్తం మీద కార్పొరేషన్ పదవుల భర్తీకి కసరత్తు జరుగుతున్నట్టు కనిపిస్తుండటంతో వాటిని ఆశిస్తున్న నేతల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. ఆఫ్ ద రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.